రేషన్ కార్డు గురించి అందరికీ తెలుసు. ఇవి ఎంత కీలకమో మనకు తెలిసిందే. రేషన్ కార్డు ఉంటేనే చాలా వరకు పథకాల ప్రయోజనాలు లభిస్తాయి. లేదంటే మాత్రం స్కీమ్స్ పొందలేం. అందుకే ప్రతి ఒక్క కుటుంబం రేషన్ కార్డు పొందాలని భావిస్తోంది. ఇప్పటికే చాలామందికి రేషన్ కార్డులు ఉంటాయి. లేనివారికి ప్రభుత్వం కొత్తవాటిని పొందేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగిన వారు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 515 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రేషన్ కార్డుల్లో కొత్తగా దరఖాస్తులు, మార్పులు చేర్పుల కోసం సోమవారం వరకు చూస్తే మొత్తం 37,195 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అందిన సమాచారం మేరకు వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 70% దరఖాస్తులకు పరిశీలన అనంతరం ఆమోదముద్ర వేశారు. ఇంకా కొన్ని దరఖాస్తులు పరిశీలన దశలో ఉండగా కొన్ని ఫారాలను అధికారులు పెండింగ్గా ఉంచారు. వీటిలో పూర్వపు సమాచారం, ఆధారాల పరిశీలన, అర్హత ప్రమాణాల మేరకు నిశితంగా విచారించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ పట్ల ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది. కొత్తగా కార్డు తీసుకోవాలనుకునేవారు, కార్డు విభజన చేయించుకోవాలనుకునేవారు, అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు చేయించుకునేవారు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో సచివాలయాల వారీగా దరఖాస్తుల ప్రక్రియను నిర్వహించేందుకు అనుసరించవలసిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం రేషన్ కార్డులకు సంబంధించి వివిధ విభాగాల ప్రక్రియలకు ప్రత్యేకంగా గడువులు నిర్ణయించారు. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం, ఇప్పటికే ఉన్న కార్డును కుటుంబ విభజన కారణంగా విడదీయడం, కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చడం, మృతుల పీర్లు తొలగించడం, అలాగే ఇక ఉపయోగంలో లేని రేషన్ కార్డును స్వచ్ఛందంగా సరెండర్ చేయడం వంటి ప్రధాన విభాగాలకు మొత్తం 21 రోజుల వ్యవధి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇక చిరునామా మార్పు లేదా రేషన్ కార్డు పేర్లలో తప్పులను సరిచేయడం వంటి చిన్న సవరణల కోసం 7 రోజుల గడువు ఇచ్చారు. ఈ గడువులు దరఖాస్తుదారులు తమ అవసరాల్ని తగిన పద్ధతిలో ప్రణాళిక ప్రకారం పూర్తి చేసుకునేందుకు ఉపయోగపడనున్నాయి. అలాగే ఈ ప్రక్రియ సమర్థవంతంగా సాగేందుకు గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారులు, సంబంధిత శాఖలు సక్రమంగా సమన్వయం చేస్తుండడం వల్ల ప్రజలకి అందుబాటులో సులభమైన సేవలు లభిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు సమర్పిస్తున్న ప్రజల వివరాలను సిబ్బంది తమ అధికారిక లాగిన్ ద్వారా ఆన్లైన్ వ్యవస్థలో నమోదు చేసిన వెంటనే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా దరఖాస్తుదారుల బయోమెట్రిక్ ధృవీకరణ అంటే ఆధార్ ఆధారంగా పూర్తి కావడంతో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా సాగుతోంది. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలు కూడా రేషన్ కార్డుల సంబంధిత సేవలకు మరింత చురుకుతనం తీసుకొచ్చాయి. రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, సభ్యుల తొలగింపు లేదా చేర్పడం, చిరునామా సవరణలు లాంటి సేవలు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎలా చేయాలి? ప్రయోజనాలను పొందాలంటే మీరు మీ మొబైల్ నుండి 9552300009 అని నెంబర్కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ పంపాలి. మీరు మెసేజ్ పంపిన వెంటనే ప్రభుత్వం అందజేసే అధికారిక బోట్ నుండి మీకు కొన్ని ఆప్షన్లు వస్తాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు, సభ్యులు చేర్చడం లేదా తొలగించడం, చిరునామా మార్పు మరియు ఇతర సవరణలు లాంటి ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుండే సేవలు పొందే అవకాశం లభిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం డిజిటల్ ప్లాట్ఫామ్లను వినియోగంలోకి తెచ్చి ప్రజలకి వేగవంతమైన, పారదర్శకమైన, ఇబ్బంది లేని ఫ్రీ రేషన్ సేవలను అందించేందుకు ముందడుగు వేసింది. జిల్లా జీఎస్డబ్ల్యూ కోఆర్డినేటర్ సువిజయ్ వెల్లడించిన వివరాల ప్రకారం రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి తుది మార్గదర్శకాలు ప్రభుత్వ స్థాయిలో ఇంకా రావాల్సి ఉంది. ఈ మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే కొత్తగా దరఖాస్తు చేసిన వారికి కార్డుల మంజూరు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. అయితే మార్గదర్శకాలు లేని పరిస్థితిలోనూ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అర్హుల నుండి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రజలు తమకు అర్హత ఉందని భావించి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు. సిబ్బంది కూడా ఆయా దరఖాస్తులను స్వీకరించి సంబంధిత వివరాలను నమోదు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సువిజయ్ ప్రకారం ప్రస్తుతం దరఖాస్తు చేస్తున్న వారికి సంబంధించి కార్డుల మంజూరీ ప్రక్రియ ఆగస్టు నెలలో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే దరఖాస్తుల పరిశీలన, ఈకేవైసీ ధృవీకరణ వంటి ప్రక్రియలు పూర్తి అయ్యాక అర్హత నిర్ధారణ చేసిన తరువాతే కార్డుల మంజూరు జరుగుతుందని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, వేగంగా సాగేందుకు అవసరమైన అన్ని విధాలుగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.